నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటే మహిళలందరికీ చాలా ఇష్టమైన పండుగ. రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మల్ని తయారు చేసి గౌరమ్మని కూడా తయారు చేసి దాన్ని చక్కగా పూజించి సాయంత్రం వేళ మహిళలందరూ కూడా ఒకచోట సమావేశమై చక్కటి పాటలతో మరి బతుకమ్మ ఆటను ఆడతారు. ప్రస్తుతం మనం మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నాం. మరి ఇక్కడ మహిళా ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్ సతీమణులు ఉన్నారు. మరి వారు బతుకమ్మను ఏ విధంగా తయారు చేస్తున్నారో అలాగే బతుకమ్మ పండుగను ఏ విధంగా జరుపుకోబోతున్నారో వారి మాటల్లోనే విందాం రండి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. వీరు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కూడా. సో మరి ఆవిడ బతుకమ్మ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. సో మీ ఇంట్లో సందడి చూస్తూనే అర్థమైపోతుంది మీరు బతుకమ్మ పండుగకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న విషయం. చూస్తుంటే కలర్ఫుల్ గా ఆల్రెడీ చేసేసారు, ఇంకోటి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మరి అవునండి, ఇంకా బతుకమ్మలు అన్ని కూడా. ఇంకోటి ఏంటంటే మినిస్టర్ క్వార్టర్స్ లో కూడా అందరి మినిస్టర్ ఇళ్లలో కూడా బతుకమ్మ వేరుస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఏంటంటే ఎప్పుడైనా పండుగ చేసుకోవడం అనేది కొత్త కాదు. ప్రతిసారి కూడా మనం పండుగ చేసుకుంటా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్పగా గర్వంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇది రెండవ పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగని అధికారికంగా రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎలా అనిపిస్తోంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. గతంలో పండుగ చేసుకుంటే ఏంటంటే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం మాత్రమే మాకు మేమే పండుగ చేసుకోవడం, సంబరాలు పడడం, కష్టాలు సుఖాలను పంచుకోవడమే జరుగుతుండేది. దానికి పెద్దగా ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు కాదు. చాలా గొప్ప పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, పూలను పూజించే పండుగ, ప్రపంచంలో ఎక్కలేని కల్చరు, ఎక్కలేని సంస్కృతి సాంప్రదాయం తెలంగాణకు ఉన్నప్పటికీ కూడా దాంట్లో గొప్పగా లేదు, ప్రాధాన్యత లేదు, దాని యొక్క ప్రాశస్తం పెరిగే పరిస్థితే లేదు. రాను రాను బతుకమ్మ యొక్క ప్రాధాన్యత తగ్గడం, దానికి నిరాదరణకు గురి కావడం, దానికి ఒక గుర్తింపు అనేది లేకుండా పోవడం జరుగుతుండేది. ఆ సందర్భంలో కొంచెం బాధ అనిపించేది. చిన్నప్పుడున్న బతుకమ్మకి నువ్వు రాను రాను దానికి ఆదరణ తగ్గుతూ ఉంటే చాలా బాధపడే వాళ్ళం. అయినప్పటికీ కూడా కొనసాగించాలి సంస్కృతిని. కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎంత సమైక్య రాష్ట్రంలో ఎంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఎంత కష్టమైనా కనీసం ఇంటి వరకు, ఊరు వరకు జరుపుకోవాలి అనే ఒక దాంతో జరుపుకుంటూ వచ్చాము. కానీ దాని తదనంతరం తెలంగాణ రాష్ట్రం రావడం, వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ క్వార్టర్స్లో అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం, రాష్ట్ర పండుగ గుర్తించడం, మహిళలందరికీ కానుకలాగా ఇవ్వడం, అదేవిధంగా దాన్ని మినిస్టర్ క్వార్టర్స్లో కూడా అంటే గతంలో మినిస్టర్ క్వార్టర్స్లో ఎన్నడూ బతుకమ్మ మోగలే, ఎన్నడూ బతుకమ్మ చప్పట్లు మోగలే, పువ్వులు వేరవలేదు, బతుకమ్మ ఆడలేదు. కానీ ఈసారి రెండోసారి కూడా మినిస్టర్ క్వార్టర్స్లో, హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్లో కూడా బతుకమ్మ ఆడుతున్నారంటే అది తెలంగాణ రాష్ట్రం సిద్ధింపజేసుకోవడం ఒకటైతే, రాష్ట్ర పండుగ గుర్తించడం ఇది రెండవ సంతోషం. కాబట్టి దాంతో గర్వంగా చేసుకోగలుగుతున్నాం. మరి ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వచ్చేసారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే గారు సతీమణులు అందరూ కూడా ఉన్నారు కదా. మరి అందరూ కలిసి ఇప్పుడు ఈ పేర్చడం అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత ఆడడమేనా? ఓకే. ఇంకోటి అందరి ఇళ్ళల్లో కూడా బతుకమ్మ పేరుస్తున్నారు. ఇప్పుడు తర్వాత మిగతా మినిస్టర్స్ ఇంటికి వెళ్ళి కూడా అందరి ఇళ్ళల్లో కూడా బతుకమ్మ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళని పేర్చుకొని అందరం కలిసి అక్కడికి వచ్చి ఒక దగ్గర ఆడుకుంటాం అన్నమాట. కాబట్టి అందరి ఇంటికి కూడా వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఎవరింటికి వెళ్దాం మేడం? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి అండి వచ్చినారు వాళ్ళు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత జగదీష్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం, తర్వాత హరీష్ రావు గారి ఇంటికి వెళ్తాం, తర్వాత ఈటల రాజేందర్ గారి ఇంటికి వెళ్తాం, తర్వాత ఇంకా మిగతా మినిస్టర్స్ అందరికి అంటే వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి అందరం సామూహికంగా అక్కడికి వెళ్తాం,
అక్కడ నుండి బతుకమ్మ పేర్చుకుని అక్కడికి అందరం కూడా వెళ్తాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆట మొదలవుతుంది అంటారా? సరే అయితే థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మంత్రి హరీష్ రావు గారి ఇంట్లో ఉన్నాం. మరి హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు బతుకమ్మను పేరుస్తున్నారు. అందంగా ఉంది ఈ బతుకమ్మ. మరి బతుకమ్మతో వారికి ఉన్న అనుబంధం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీనిత గారు, మరి ఒక రాష్ట్ర మంత్రి సతీమణిగా ఉంటూ ఇప్పుడు రెండోసారి బతుకమ్మను మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కదా, ఎలా అనిపిస్తోంది మీకు? చాలా ఆనందంగా ఉందండి, హ్యాపీగా ఉంది. ఇప్పుడు గర్వంగా మా పండుగ ఇది మాది అని మేము చెప్పుకోగలిగే స్టేజ్కి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ అసలు సంక్రాంతి తప్ప ఒక బతుకమ్మ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు అదే వేరే రాష్ట్రాలలో కూడా బతుకమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బతుకమ్మ అంటే ఏంటి, దాని గురించి టీసీస్ చేసే స్టేజ్కి మన బతుకమ్మ వెళ్ళింది. ఇప్పుడు అంటే రాష్ట్రాలతో ఎండ్ అయిపోతున్నారు, దేశాలు ఖండాలు. ఇందాక వద్బా దేవేందర్ రెడ్డి గారు అన్నారు ఖండాంతరంగా. ఖండాలు శత్రువులు కాదండి, రాష్ట్రాలే. మనని పక్క రాష్ట్రాలే పైకి రానివ్వలేదు. మనకు దేశాలు అన్ని చాలా ప్రోత్సహించాయి మనకి ఇప్పుడు కూడా. అందుకే నేను ఓన్లీ రాష్ట్రాలు, మన రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు అప్రిషియేట్ చేస్తున్నాయంటేనే గ్రేట్ దేశాల కన్నా అని. సో మీ చిన్నప్పటి నుంచి బతుకమ్మతో మీకున్న అనుబంధం ఎలాంటిది? నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బాగా ఆడుతుంటేవండి బతుకమ్మ. చాలా మా ఇంట్లోనే బావి తవ్వుతుండే, ఊరు వస్తుండే బావి. అక్కడికే వచ్చేసి ఊర్లో 2 బావిలు తవ్వుతుండే, ఒక మా ఇంట్లో ఒకటి ఇంకో చింతాత ఇంట్లో. సో చాలామంది వస్తుండే, ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుండే అందరి పిల్లలతో. ఎవరు పెద్దగా పోయిస్తారో, ఎవరు ఎన్ని రకాల ఫ్లవర్స్ పెడతారో, ఎన్ని కలర్స్, ఈ గునుగు పూల కలర్స్ అన్నీ నేను అప్పుడు నేర్చుకునే. ఇవన్నీ ఇప్పుడు వేయడం అనేది ఇప్పుడు కూడా అవే ఇంక ఇంట్లో దొరికిన హోలీ కలర్స్ వేసాను. అలా చేసి ఒక పాటలు ఒకటి నేర్చుకోలే కానీ అన్ని పేర్చడం అన్ని నేర్చుకున్నాను. ఎందుకండి పాటలు ఎందుకు నేర్చుకోలేదు? మరి టోన్ సూట్ కావాలి కదండి. ఓకే. ఆదివారం లక్ష్మి వియాలో మా ఇంటికి వస్తే ఇయాలో, ఆదివారం లక్ష్మి వియాలో మా ఇంటికి వస్తే ఇయాలో, సోమవారం లక్ష్మి వియాలో మా ఇంటికి వస్తే ఇయాలో. చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు, పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ అదే సంప్రదాయంలో పడ్డారు. సో అంటే అదే సంప్రదాయం కొనసాగుతూ ఉన్న ఇంట్లో మీ కాలు పెట్టడం జరిగింది. మీ మెట్టింటి వాళ్ళు కూడా బతుకమ్మకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. సో ఎలా అనిపిస్తోంది మీకు ఇలా ఉండడం? మన ట్రెడిషన్ అట్లే ప్రొలాంగ్ అవుతూనే ఉంది. మా తల్లిగారింట్లో అత్తగారింట్లో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇద్దరు సేమ్, అంతా సేమ్ కల్చర్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ కాబట్టి అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయి. మనం ఏ పండుగలైనా, అంటే మహిళలు ఏదైనా పండుగలు చేసుకోవాలి అనుకున్నా కూడా మగవాళ్ళ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. సో హరీష్ రావు గారు మీకు ఈ విషయంలో ఏమైనా ప్రోత్సహిస్తూ ఉంటారా? నాకు తెలిసి ఈ పండుగకు మనకు హరీష్ రావు గారితో పని లేదండి. ఏదో ఆడవాళ్ళ పండుగ, లేడీస్ది, మనం అన్నీ చేసుకోవాలి. కానీ హరీష్ ఎప్పుడైనా చాలా ప్రోత్సహించారు. ప్రతి దానికి నేను ఏం చేసినా అబ్జెక్షన్ చెప్పడం అనేది ఉండదు. సో మీ రోల్ ఏ విధంగా ఉంటుంది ఈ కుటుంబంలో? నా రోల్ ఇంటి వరకే ఉంటుందండి. అదే కుటుంబంలో అన్న, అందుకే ఇంటి వరకే ఉంటుంది. నా పిల్లలు, నా హస్బెండ్కి సపోర్టింగ్ అక్కడి దాకా సరిపోతుంది. ఓకే. మీకు అమ్మాయి అబ్బాయినా?
అవునండి. ఓకే, అమ్మాయి ఇప్పుడు ఇలా బతుకమ్మను పేరుస్తుంటే రావడం తనకు తెలుసా బతుకమ్మ గురించి? వచ్చిందండి, మీరు చెప్పంగానే వెనకకి వచ్చి. ఆమెకు కూడా ఇష్టం అండి ఆడడము చేయడము అన్ని. అమ్మాయి పేరు వైష్ణవి. సో వైష్ణవి, నీకు బతుకమ్మ అంటే తెలుసా నాన్న? తెలుసు. శ్రీనిత గారు, మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అలాగే మా వనిత టీవీ ప్రేక్షకులకి బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. సో అందరూ సెలబ్రేట్ చేయాలి, అందరూ ఆడాలని చెప్తూ థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సతీమణి సునీత గారితో ఉన్నాం. మరి సునీత గారి ఇంట్లో కూడా బతుకమ్మ సందడి చాలా బాగా కనిపిస్తోంది. మరి బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఈ సందడి ఎలా ఉండబోతుందో ఆవిడ మాటల్లోనే విందాం. నమస్కారం మేడం. సో మీకు బతుకమ్మతో ఉన్న అనుబంధం గురించి చెప్పండి. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే అండి. కాకపోతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా మా అమ్మగారు కంపల్సరీగా బతుకమ్మ పేర్చేవారు. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ. మేము ఓల్డ్ సిటీలో ఉన్నాం, న్యూ సిటీలో ఉన్నాం, దిల్షనార్ లాంటి ఆంధ్ర వాళ్ళు ఉన్న ఏరియాలు ఉన్నాము. కానీ మా మదర్ కంపల్సరీ బతుకమ్మ పేర్చేది, మాతో ఆడించేది కంపల్సరీగా. ప్రతి సంవత్సరం పట్టుబట్టి ఏదన్నా మాకు కొంచెం అంటే అప్పుడు హాలిడేస్ ఉండకపోయేవి కదండి, కంపల్సరీ స్కూల్కి వెళ్ళి రావడము, కాలేజ్కి వెళ్ళి కంపల్సరీ స్కూల్ ఉండేది. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే హాలిడే వచ్చింది. అప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చినా గానీ లేదు తొందరగా మీరు రెడీ కావాలి, వెళ్ళాలి, మనం ఆడాలి అనేసి మా అమ్మ అంత ఇదిగా ఉండేది. ఆ తర్వాత తను చెప్తూ ఉండేది ఈ పండగ విశిష్టత, ఇట్లా ఆడేవాళ్ళం మేము, అట్లా ఆడేవాళ్ళం అట్లా అనేసి. దాంతో మాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే, సో 9 రోజుల పండుగ కదా బతుకమ్మ పండుగ అంటే. కాకపోతే అందరం మామూలుగా పెత్తమావాస్య నాడు, సద్దుల నాడు చేసుకుంటూ ఉంటాం. సో ఈ పండుగ కంటే పెత్తమావాస్యకి సద్దులకి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? అది డిఫరెన్స్ ఏం లేదండి. మనకి ఇది చిన్న బతుకమ్మ అంటాం, అది పెద్ద బతుకమ్మ అంటాం, అంతే డిఫరెన్స్. కానీ రెండు కూడా మనం సమానంగా చేసుకుంటాము ఆ రోజు. కాకపోతే ఇంకేంటంటే ఆడపిల్లలు అందరు సెలవు ఉంటుంది కాబట్టి పిల్లలు అందరూ వస్తారు, ఇంకెక్కువ అంటే సంతోషంగా చేసుకున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, సద్దుల బతుకమ్మ నాడు పిండి వంటలు బాగా చేసుకుంటాం కదా. అఫ్ కోర్స్, అంటే ఆ రోజు బాగా చేస్తాము. పిండి వంటలు అంటే నైవేద్యంగా పెడతాం. ఈ రోజు నైవేద్యంగా పెడతాం, కానీ ప్రతిరోజు కొంచెం ఏదో ఒకటి పెడతాం. ఆ రోజు ఇంకెక్కువ చేసుకుని 5 రకాలు అట్లా చేసి పెడతాం. ఓకే, ఇవాళ గౌరమ్మకి మీరేమి నైవేద్యంగా పెట్టారు? నేను అటుకులు అండి, అటుకులు బెల్లము పెడతాము. ఓకే, మరి ఒక మినిస్టర్ వైఫ్ గా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం ఇది రెండోసారి. సో ఎలా అనిపిస్తోంది? లేదండి, ఇది నాది మొదటిసారి. లాస్ట్ ఇయర్ మాకు పండగ లేదు, కాకపోతే నేను అందరం కలిసి ఆర్గనైజ్ చేశారు, జమున గారు వెళ్ళాము. అక్కడ అసలు అంటే నేను పండగ చేసుకోలేదు అని నాకేం అనిపించలేదు, అంత బాగా చేసుకున్నాం. అసలు ఎంతసేపు అయిందో తెలియలేదు అసలు టైము. మీరు జమున వదిన గారు అంటేనే తెలిసిపోతుంది, అంటే మీరు అందరూ ఒక కుటుంబం లాగా, మినిస్టర్స్ సతీమణులు అట్లా కాకుండా అందరూ కూడా చక్కగా ఒక కుటుంబం లాగా ఉండి వదినే మరదలు అని, అక్క చెల్లి అని అట్లా అనుకోవడం నిజంగా ఒక కుటుంబ వాతావరణాన్ని కనిపిస్తోంది ఇక్కడ అంతా కూడా. బతుకమ్మ పండుగ వచ్చింది అని అంటేనే ఆ వాతావరణం మనకు తెలిసిపోతుందండి, అసలు అంత బాగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కలుసుకోకపోయినా మేము, అంటే ఎంత బిజీగా ఉన్నా ఈ పండుగ రోజు మాత్రం తప్పకుండా అందరం కలుసుకుంటాము, అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ మినిస్టర్ క్వార్టర్స్ అంతా కూడా సందడిగా అనిపిస్తుంది ఈ పండుగ రోజు అంతా చాలా బాగుంటది. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాం. మరి వారి కోడళ్ళు రాధిక గారు అలాగే సోని గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళు బతుకమ్మ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుందామో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ రాధిక గారు. హలో అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? ఈ ఇయర్ ఎలా అనిపిస్తోంది? ఎవ్రీ ఇయర్ అత్తమ్మ ఉన్నప్పుడు తెలంగాణ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చాలా గ్రాండ్గా విత్ లాట్ ఆఫ్ జాయ్, హ్యాపీనెస్ సెలబ్రేట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అత్తమ్మ లేరు ఇవాళ, కాబట్టి మేమేదో చిన్న బతుకమ్మ పెట్టాము. బట్ లాట్ ఆఫ్ ఫన్ అండి, రియలీ కలర్ఫుల్ ఫెస్టివల్, లాట్ ఆఫ్ ఫ్లవర్స్. So what is more beautiful than a flower? Exactly. So it's really fun. Okay, అంటే మీకు చిన్నప్పటి నుంచి తెలుసా ఇది ఎలా తయారు చేయాలి అని? చిన్నప్పుడు చాలా చూసామండి ఇలా బతుకమ్మలు చేయడం ఇట్లా. కాకపోతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మేము యూకే వెళ్ళాము, రీసెంట్గా 2 months క్రితం వచ్చాము. మాకు ఫస్ట్ బతుకమ్మ ఇక్కడ లైవ్, కాకపోతే లాట్స్ టీవీలో చూసి
వేరే చోట్ల చూసి అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు, కానీ ఇంత గ్రాండ్గా ఇంత ఫెస్టివ్గా ఉండదు. సో ఇట్స్ నైస్. అంటే ఆ ట్రెడిషన్ అంతా ఇక్కడ కనబడుతోంది మీకు అక్కడికంటే కూడా కదా? అంటే కనపడుతుంది ప్రతి చోట, కాకపోతే యూ ఫీల్ ఇట్ వెన్ యూర్ హియర్. ఎగ్జాక్ట్లీ. అందులో కుటుంబంతో కలిసి తెలిసిన వాళ్ళతో ఉంటే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. ఇట్స్ రియలీ ఫన్, అసలు చాలా బాగుంది. ఓకే, సో నేను ఇందాక నుంచి చూస్తున్నానంటే పద్మగారింటి నుంచి మనం మొదలు పెట్టాము, అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు పిల్లలు చక్కగా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. సో మీ పిల్లలైనా వీళ్ళిద్దరు, హౌ డిడ్ యూ ఫీల్? Well, I liked it because it's very colourful and there's lots of flowers, and because I've never seen it live, I'm enjoying it. Okay. So, how are you feeling that you are here this time to celebrate this Bathukamma festival? I'm feeling very happy, Okay. and when everyone's there with me, I'm enjoying it. వెరీ గుడ్, వెరీ నైస్. సో సోని గారు, మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ? చాలా సంతోషంగా ఉందండి. ఓకే. అంటే ముందు సిటీకి వచ్చాక ఊర్లలో ఉన్నప్పుడు చాలా బాగా చేసుకుంటుండే, సిటీకి వచ్చాక కల్చర్ చాలా తగ్గిపోయింది. రేర్గా ఎవరో ఒకరు చేయడం చూస్తుండే. మా మమ్మీ వాళ్ళు జస్ట్ ఇంట్లో చేసి ఇంట్లోనే తిరిగేసి ఇంట్లో బకెట్లో వదిలేసేవాళ్ళము. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చాక చాలా గర్వంగా అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఓకే. సో మీ చిన్నప్పటి నుంచి కూడా మీరు బతుకమ్మ ఆడడం అది జరిగేదా? చాలా ఇష్టం ఉంటుండే అండి. బాగా పట్టు లంగాలు వేసుకొని రెడీ అయ్యి వెళ్ళేసి బతుకమ్మలు కాంపిటీషన్ ఉండేది, ఎవరు పెద్ద చేస్తే ఊర్లో అలా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, సో మా అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్దగా ఉండేది ఊర్లో. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు బతుకమ్మ వచ్చింది అంటే. మీరంతా వెళ్ళి హెల్ప్ చేయడం, పూలు తీసుకురావడం, మీ అమ్మమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడం ఇదంతా చేసేవాళ్ళ? వాళ్ళు చేస్తుంటే మేము చాలా ఎక్సైటెడ్గా వాళ్ళకి పువ్వులు అందియడము, అంతే. టచ్ చేస్తే భయం వేసేదండి ఎక్కడ పడిపోతుందో అని. కానీ చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉండేది, మాదే పెద్దది అని. అక్కడ పెట్టగానే అందరం చూసుకునే వాళ్ళం ఎవరిది బాగుంది అని. సో కాంప్లిమెంట్స్ ఎక్కువ మీకే వచ్చేవా? యా, మోస్ట్లీ మాకే వచ్చేవండి. సో తోటి కోడళ్ళు ఇద్దరు కలిసి చక్కగా బుడ్డి బుడ్డి బతుకమ్మల్ని పేర్చారు. వనితా టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు, వరల్డ్లో ప్రతి ఒక్కరు ఎవరెవరు బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారో అందరికీ హ్యాపీ బతుకమ్మ. Happy Batkama. Happy Batkama to everyone in Telangana. బాగుంది. బతుకమ్మ చాలా స్పెషల్గా అనిపిస్తోంది వీళ్ళు బతుకమ్మని చెప్పడం విధానాన్ని చూస్తుంటే. హ్యాపీ బతుకమ్మ. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడి పువ్వప్పునే గౌరమ్మ, తంగేడి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. ప్రస్తుతం మనం తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ గారి సతీమణి ఈటెల జమున గారితో ఉన్నాము. మరి తెలంగాణ పండుగలో ఉన్న, అంటే తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు అంత సందడిగా కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటే ఇలా ఉండాలి. ఇన్ని బతుకమ్మలు చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బతుకమ్మలు అన్నీ కూడా, పెద్దవి చిన్నవి, అంటే అన్ని రకాల అన్ని సైజులలో కూడా బతుకమ్మల్ని పేర్చడం జరిగింది. ఇప్పటి వరకు మనం అందరితో, అంటే వాళ్ళు బతుకమ్మలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా తయారు చేస్తున్నారు అన్నీ చూస్తూ వచ్చాము. మరి ఇప్పుడు ప్రస్తుతం జమున గారు మనతో ఉన్నారు. మరి ఆవిడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే బతుకమ్మని ఎలా తయారు చేశారో ఆవిడ మాటల్లోనే విందాం. నమస్కారం మేడం, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు ఫస్ట్ తెలంగాణలో తొలి బతుకమ్మ పండుగ. దీన్ని ఎంగిల్ పువ్వు బతుకమ్మ అంటారు. అంటే ఈరోజు స్టార్ట్ అయింది బతుకమ్మ. ఇలాగనే 9 రోజులు బతుకమ్మను పేరుస్తారు. 9 రోజుల తర్వాత లాస్ట్ బతుకమ్మ పెద్ద బతుకమ్మ అంటారు. ఫస్ట్ బతుకమ్మ ఎంగిల్ పువ్వు బతుకమ్మ అంటారు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అట్లా 9 రోజులు 9 రకాల అది నైవేద్యాలు చేసి 9 రకాలు పెట్టి బతుకమ్మను ఆడి ఒక 2 చుట్లన్న తిరిగి మళ్ళీ వదిలిపెడుతుంటారు. అది మన తెలంగాణ సాంప్రదాయం. అంటే బతుకమ్మ అన్ని రకాల పువ్వులను పూజించడం ఎంత సాంప్రదాయం అంటే, ఇది మహిళలను, తెలంగాణలో మహిళలను కూడా అంత గొప్పగా గౌరవించే పండగ అన్నట్టు. అంటే మహిళలను అంత గొప్పగా ఆదరించాలని, అంత గొప్పగా చూడాలనే విధంగా రావాలని బతుకమ్మ పండుగ వచ్చింది. కాబట్టి ఇది సాంప్రదాయమైనటువంటి పండుగ. ఈ పండుగను ఎప్పుడు ఇలానే తెలంగాణ ప్రజలు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు
ఏ స్కూల్కి కూడా హాలిడేస్ ఉండకపోతుండేది. అంటే ఒక 2 days బతుకమ్మ అంటే 2 రోజులే హాలిడేస్ ఉంటుండేది. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది కాబట్టి బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా చేసిరు కాబట్టి 16 రోజులు సెలవులు ఇచ్చిరు. అదే ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అంటే స్కూల్ టీచర్లు ఇన్వాల్వ్ అవుతారు. టీచర్లతో పాటు విద్యార్థులను కూడా ఈ బతుకమ్మ పండుగలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు విద్యార్థులు బతుకమ్మ పండుగ అంటే తెలియకపోయేది, హాలిడేస్ ఉండకపోయేది కాబట్టి బతుకమ్మ ఒకటే పండుగ అంటే ఒకటే రోజు హాలిడే ఇచ్చేది. ఇంత గొప్పగా ఇన్ని రోజులు చేసుకుంటారని తెలియకపోయేది. ఈ సంవత్సరం చాలా గొప్పగా చేసుకుంటున్నారు. చాలా స్కూళ్ళల్లో కూడా చేసి అవేర్నెస్ తెస్తారు. బతుకమ్మ పండుగ అంటే ఎట్లా ఉండాలి, మన సాంప్రదాయం ఏంది అనే విధంగా చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు బతుకమ్మ పండుగని కదా, ఇంకా మనకి మొదటి రోజే ఇది. సో సద్దుల బతుకమ్మ ఎలా ఉండబోతోంది, దానికోసం కూడా ఏమైనా ముందు నుంచి ఏర్పాట్లు చేస్తున్నారా? ముందు నుండి అంటే బతుకమ్మ అంటే ముందు నుండి అనేది ఏమి ఏర్పాట్లు చేసుకోము, అదే రోజు ఏర్పాట్లు చేసుకుంటాము. ఎక్కువ వరకు ఏ రోజు ఆ రోజే చేసుకుంటాము బతుకమ్మ పండుగ అంటే సద్దుల బతుకమ్మ రోజు ఎక్కువ వరకు మమ్మల్ని అంటే ఎక్కడ ఉంటామో అంటే మేమే డిసైడ్ చేసుకోలేదు ఇప్పటి వరకు. అంటే ఎప్పుడు కరీంనగర్ వాళ్ళు ఆహ్వానిస్తుంటారు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎక్కువ రమ్మంటారు అన్నట్టు. అందుకే కాన్స్టిట్యున్సీలో జమ్మికుంటలు ఉంటున్నో తెలియదు, హుజురాబాద్లో ఉంటున్నో తెలియదు, బతుకమ్మకైతే అక్కడికే వెళ్తాను నేను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి మీ స్వగృహంలో, ఇంకా తర్వాత అంతా మిగిలిన వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. మహిళలు కాబట్టి అందరూ ఎప్పుడు అంటే మేడం రావాలి అని బాగా అంటే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది కాబట్టి ఒక మహిళతోటి ఆడుకోవాలి అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఆహ్వానిస్తారు. వాళ్ళ సంతోషానికి నేను మీ ద్వారా అంటే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళకి. ఓకే, సో మరి మా వనిత టీవీ ప్రేక్షకులకి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేయండి. వనిత టీవీ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, వనితా టీవీ ప్రతినిధులకి, వనితా టీవీ సిబ్బందికి, వాళ్ళ యజమాన్యానికి చాలా చాలా సంతోషం. ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ నిర్వర్తించి ఇంకా మహిళల ఇంకా మీరు బాగా అంటే కొన్ని తెలియని విషయాలు కూడా తెలియజేయాలని నేను కాంక్షిస్తూ హృదయపూర్వక నమస్కారాలు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆ రాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో, ఊడల మర్రి కింద వలలో, ఉత్తముడి చవికే వలలో, ఉత్తముని చవికేలో వలలో, రత్నాల పందిరి వలలో, రత్నాల పందిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో, గిద్దెడు ముత్యాల వలలో, గిలకాల కొలిమి వలలో, అరసోల ముత్యాల వలలో, అమరీనా కొలిమి వలలో, సోహలేడు ముత్యాల వలలో, చోద్యం పువ్వు కొలిమి వలలో, తూమెడు ముత్యాల వలలో, తూగేనే కొలిమి వలలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో, బతుకమ్మ పుట్టింది ఉయ్యాలో ఉయ్యాలో, బంగారు భూమల్ల ఉయ్యాలో ఉయ్యాలో. చూసారు కదండి, మరి మన మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్న మరి బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా చక్కగా సంప్రదాయమైన దుస్తులు ధరించి సాయంత్రం వరకు బతుకమ్మల్ని చక్కగా తయారు చేసి వాళ్ళు కూడా చక్కగా ముస్తాబై సంప్రదాయ బట్టల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నారు. మరి ఇది బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో నమస్కారం.